ఆచార్య కోవెల సుప్రసన్న గారి సహృదయ చక్రం 10వ భాగం 8/8/26 తెలుగు తోట అని రాయప్రోడు సుబ్బారావు గారి కావ్యం ఖండకావ్యం ఒక పరిశీలన. శ్రీ రాయప్రోడు సుబ్బారావు ఈనాటి కవితా లోకానికి మొదటిసారి వీచిన మృదు సౌందర్య పరిమళ వీచిక. నన్నయ్య నాటి నుంచి సాగిస్తూ వచ్చిన తెలుగు కవిత రాయప్రోలు రావడంతో జీర్ణమైన తన శరీరాన్ని మార్చి కొత్తగా భావస్విన్నములైన శబ్దాల సముదాయాన్ని తన శరీరంగా స్వీకరించి ఆయన వక్కులలో సరస్వతి అభినవ స్వాదుతను సంక్రమించుకొను. ఘటనలు, భావనలు, పద్య రచనలు ఒక అనిర్వచనీయమైన మాధుర్య రేఖ ఆయన కవిత్వమంతా వ్యాపించువ. అందుకే భావకవులలో కృష్ణశాస్త్రి కన్నా ఆయన ఎత్తు బెత్తడు ఎక్కువే. రాయప్రోలు ఎన్నుకున్న వస్తువులకు ఉన్నంత సార్వజనీనత కృష్ణశాస్త్రి వస్తువుకు లేదనే చెప్పాలి. కృష్ణశాస్త్రి ఆర్తి, వేదన, దుఃఖం వ్యక్తి పాగులు పుట్టి ఆ పరిధిలోనే తాళవృక్షంలాగా అంటే తాడి చెట్లాగా ఎంతో ఎదిగి రాయప్రోలు రచనలు ప్రేమ, వాత్సల్యం, సౌందర్య, దృష్టి, కారుణ్యం శాఖోపశాఖలుగా వటవృక్షంగా సమాజ పరిధిని ఆవరిస్తూ ఎదిగి వచ్చి సాధారణంగా ఎక్కువ మంది కవులే, దార్శనికుడు కాదు. రాయప్రోలు ఒక ద్రష్ట. ఆయన చరాచర ప్రకృతి అంత స్నేహప్రియంగా, ప్రేమమయంగా కనిపిస్తుంది. వేడుకయు, వేకువయు, రసవిధులుగా మరిగా పాడుతున్నారు. వేడుకయు, వేదనయు, రసవిధులు మురియగా పాడుతున్నారు. ద్వారపాలిక భాగ్య కవాటాను తెరువగల వశమ్మగు పరవశమున అనే ఆశతో ఆ దివ్య సమయాన్ని సమాహ్వానించి ఆధునిక కవితా యుగానికి నాంది వచనం పలికాడు రాయు. తన సమస్త సాధనకు, తపస్సుకు ఈ పృథ్వీని ఆధారంగా తీసుకొని రాయప్రోలు కవితా రంగానికి వచ్చిన 1908, 1912 రోజు వందే మాతరం ఉద్యమంలో 42 దేశంలో మహా ఉన్మత్తంగా బంకించంద్రుడిలాగానే ఆనాటి కవులందరికీ మాతృభూమి పరమ ఉపాస్య అయింది, కొలవదగింది. ఆమె భౌతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో దయీమూర్తిగా సాక్షాత్కరి. రాయప్రోలు కూడా ఈ పృథ్వీ సముపాసనలు అంతర్లోకాలను కళముట్టి అంటే తుదముట్టి వచ్చాడు. అది అంతు చూశాడు. అందుని విలక్షణ జీవయాత్ర కొరకు పృథివినే నవ్యులు సమాశ్రయింతురు. భక్తి తల్లిగా, ధాత్రిగా, దేవతామల్లిగా, సమస్త దేవతా మతల్లిగా, సమస్త పరాపర కావ్యముల అని రమ్యాలోకంలో ఆయన చెప్పాడు. పావనంబైన మాతృసేవ పదంబుగా తన కవిత్వాన్ని సర్వం తీర్చిదిద్దటం చేసి ఆధునిక ఆంధ్ర కవిత్వానికి నూతన చైతన్యం కలిగించిన వాడయ్యా. పారిశ్రామికీకరణ వస్తున్న రోజుల్లో వచ్చిన కవి. దానివల్ల ప్రకృతి సహజమైన రూపాన్ని కోల్పోవడం, వికృతంగా నగరాలు తీర్చబడి కుటుంబ జీవనాలలో వచ్చిన వేగం, ఆవేశం, ప్రవృత్తి, అలవాటు పూర్తిగా మార్చి యాంత్రికంగా రూపొందించడం జరిగిన రోజులు. తొలగిపోతూ ఉన్న ఆ జీవనంలో ఉండే అకృత్రిమ లక్షణాన్ని, మాధుర్యాన్ని మమతతో వర్ణించి కావ్య రూపాన ప్రతిష్ఠించడం ఆయన సాగించినటువంటి మహాకావ్యం కార్యం. అట్లాంటి మనోహర వర్ణనాత్మక కావ్యాలను ఆయన తెలుగు తోట, తెనుగు తోట
ఈ గ్రంథం తెలుగుదేశపు చరిత్రను గొంతెత్తి గానమేం చెయ్యదు. పురా వైభవాన్ని స్మరించ అభిమాన ఆవేశంతో పాఠకుల హృదయాన్ని తబ్బిబ్బు చేయదు. ప్రేమామోదం ఒక వ్రతం చేయడానికి ఒక కన్నె పిల్లను పిలుస్తూ ఉండే అంశం. ఆ పిలుపే బహువిధ సన్నివేశ చిత్రణతో తెలుగు ప్రకృతిని, పల్లెను, ప్రవృత్తిని, ఆచార వ్యవహారాలు సుకుమారంగా చిత్రిస్తూ సాగిపోయిన విధం ఈ కావ్యంగా రూపొంది. గోదాదేవి తిరుప్పావై కూడా అలాగే వ్రతానికి రమ్మని గోపికలను లేపుదు స్వామి సన్నిధిని చేరడం ఇతివృత్తంగా ఉన్న రచనే కదా. తెలుగు తోట కూడా నిర్మాణ వైఖరులు తిరుప్పావైకి కొంత సన్నిహితంగా ఉన్నది అంటలో అతిశయోక్తి లేదంటున్నారు ఆచార్య సుప్రసన్న. 23 ఖండికల ఈ కావ్యానికి ముందు ఆవాహన, గీతాసఖి, మంగళాచరణం అనే 3 ఖండికలు. ఈ మూడిటిని కవి వక్త. తర్వాత ఖండికలకు ఆలకింపు, బాలరసాల శాఖ నెక్కి ప్రాత ప్రబోధం, పిక్కటిల్ల పాడుతున్నది కోయిల పాటకత్తే అన్న పద్యంలో కోయిల పాటకత్తే వక్త. ఈ కోయిల పాటకత్ బాలరసాల శాఖమై ఉంది. రమ్యాలోకంలో మామిడి కొమ్మ పైనగ మంత్రపరాయణుడైన కోకిల స్వామికి తొలుదొంత నమస్కరించిన వాడు కవి. ఈ కోయిల పాటకత్తెకు ఆ కోకిల స్వామికి భేదం. ఈ కవి భావనలో లోతుగా వాల్మీకి దాకా తవ్వుకుపోయే గుణము. ఆ వాల్మీకి కోకిల పూర్వాసంధ్యా ప్రవర్తతే అని ప్రాత ప్రబోధం చేస్తూ వస్తు ప్రతి కవి అంత చైతన్యాన్ని కాల అవధులదు, వ్యక్తి చైతన్య అవధులదు. బద్ధుడైన కవి కావ్యారంభం నుంచి క్రమంగా ఎదుగుతూ జాతీయ చైతన్యంలోని కవితాత్మతో ఐక్యాన్ని సాధించాడన. అందువల్లనే కవి క్రమంగా కోయిల పాటకత్తెతో సత్వదశలో అభేదాన్ని పొందింది. తన బాహ్య చైతన్యాన్ని తనలోని కవి చైతన్యానికి లంకె కలుపుకునే ప్రయత్నం చేస్తూ నిత్య వర్చస్విని లేఖిని స్వనీయ చిరరహస్య సంకల్పం ఎరుగలేను అని ప్రారంభించి తనలోని సమష్టి అవచేతలోని అంశాలు తనకు రహస్యాలే అయినా అవి చిరకాలం అంటే అనేక యుగాల సమష్టి సంస్కారాల సమాకలన. తన లేఖిని వాటి పుష్టి వల్ల వర్చస్వి వృష్టి వ్యుపాధిని భంగింపజేసి కాల వలయాన్ని చేరి సమిష్టిని, అనంతమైన కాలాన్ని తన రచనలోకి అన్వయింప చేయగలది. అది ఆ వర్చస్సు. అందుకే ఇక్కడ కవి నిత్య శబ్దాన్ని వాడు. నిత్యమంటే త్రికాలాలలో ఉండే సద్భావం, ప్రధ్వంస ప్రాచ్యభావ రాహిత్యం. అనంత కాలం నుంచి సాగి వస్తూ ఉన్న ఈ కవిత చైతన్య ప్రవాహానికి తాను ప్రధానమైన ఒక అభివ్యక్తి ముఖం అవుతున్నాడన్న మాట. ఈ చైతన్య స్ఫూర్తి బాహ్యమైన పరివేశాలు ఏవీ ముఖ్యం కావు. అందువల్ల ఒక చోట కోకిల స్పాట్, వేరొక చోట కోయిల పాటకత్తె. ఈ కవిత రాలు స్వచ్ఛంగా గగన తోరణము క్రింద పాడబడుతుంది. కవిత లోకంలో మరీ ఇతరమైన అంశాన్ని బానిసతనం అలా చేయించిన దానికి కవితా లక్షణం ఉండదు. ఈ కవి పరమోత్పన్నమైన స్వేచ్ఛను భావిస్తారు. అందుకే స్వచ్ఛంద గగన తోరణం కింద పాడాలని గీతాసఖిని వేడుకుంటూ ఈ గీతాసఖి లేఖిని వంటిది. ఆమె పాడేది భావ పదం. భావానికి తొలి స్థానం అనుభవం. ఈ అనుభవాన్ని చిత్రించడమే అభినవ కవితా ప్రథమ లక్ష్యం. కథారూపమైన వస్తువులు వర్తింపచేయడం ప్రాచీన కవితాంశమై నవీన కవితా అనుభూతిని రూపుకట్టించడం ప్రధాన లక్షణంగా ఉంది. ఇక్కడ కవి
ఒక విచిత్రమైన రూపకల్పన చేశారు. గాఢ నిద్రలేని రాత్రులు ఎదురుగా దాటవలసిన దుఃఖ సాగరం, ఆకాశంలో చుక్కలు కూడా దారి చూపట. ఎవరో ఒక నావను దానం చేశారు. ఆ నావలో సాగరం దాటచ్చ అంటే అది చుక్కాని లేని దాన్ని నిర్దేశించి త్రోవలో నడిపించగల లక్షణం కవి వద్ద ఏం లేదు. ఈ నావను దానం చేసింది ప్రకృతి. ఈ నావ ఆనందాన్ని వ్యక్తం చేయగల గీతా సఖి ప్రకటింపమని కోరిన అనేకాంశాలలో కవి ఆధునిక కవితా వస్తు విస్తృతిని ఎత్తి చూపించారు. లేఖిని విశ్వతోముఖ శాఖల వాని నివృత్తిని వైవిధ్యాన్ని ప్రకటించి, అయితే కవిత్వానికి కావలసిన ప్రధానాంశం ప్రేమ వలన స్వరదభిరామత్వం. ఆ లక్షణం ఉండే జగత్తులో ఉండే సర్వమైన దుఃఖాన్ని తుడిచివే రుధిర కణపూరితమైన వీరుని కలం ప్రణయ గంధమజ్జనమైన రసికు పాడు రెండూ కలిసి పరస్పర ఆపూరాలైన అంశాలు. ఒక వనంలో ఒక పదంలో ద్రోహమున నల్లబడిన అస్థుల ఫలంబు రత్న గర్భ దాచిన విషయం స్మరిస్తా. ఈ పంక్తులు అవి ధరాగర్భముల మానవస్తిగా పరంపరలు సుప్త నిశ్శబ్ద సంపుటములు అన్న సుప్తాస్థికలు శ్రీశ్రీ రాజన వస్తువునే స్మరిస్తారు. మరొక చోట ఆగామి నూతన భారతదేశాన్ని భావిస్తూ భూసతి ప్రసూత వేదనమును గ్రహించి అని శ్రీశ్రీ వాడిన పొడమి తల్లికి పొరిటి నొప్పులు అన్న భావం కూడా ప్రకటించి తర్వాత వచ్చే మంగళాచరణం ఈ కావ్య వస్తువును పరిచయం చేసే రచన. ఒక కన్య వ్రతనిష్టతో 3 రోజులు వ్రతాన్ని నిర్వహించి వ్రత ఉద్యాపనం చేస్తుంది. రోజు ఆమెను చూసి నువ్వే వ్రతం చేస్తున్నావని మొదలైన ప్రశ్నలు వేసే ఒక యువకుడి వ్రతోద్యాపన తరువాతగా ఆమె మౌనం వదిలి సమాధానం చెప్ప. మాధురి దర్శనంలో రాయప్రభులు ప్రకటించిన జనని భగిని సహచరి కుమారి చక్రలు ఇక్కడ విస్తరించింది కుమారి పార్శ్యాన్ని. ఈ కావ్యమంతా కుమారి సౌభాగ్య భావ విన్యాసలే. ఈ కావ్యమే ఈ కన్యని పలుకరించిన శుభాంగుడైన యువకు సోదర ప్రేమతో తలముంకలవుతూ ఉంది. 1912 ప్రాంతాలు ఒక అమెరికా యువతి తెలుగు కవిత్వం మీద పరిశోధిస్తూ రాజప్రోలు వారితో చర్చిస్తూ మీరు లిరికల్ కవిత్వంలో తెచ్చిన నూతన అంశాలేమిటి అని ప్రశ్నిస్తే ఆయన ఇలా సమాధానం చెప్పి, An earnest attempt was made to revert lonely lyric from the sex overstations and direct it not it to the sublime echoes of kindness, fellowship, and pure joy of divine in the human heart. చివరిదైన మానవ హృదయంలో దైవ ప్రసన్నత వల్ల కలిగే దివ్య ఆనందం తెలుగు తోటలో ప్రధాన అంశం. అందుకే యువకుడికి కన్నులలో లెప్సలేని ఒక వైలక్షణం గోచరం. ఇక్కడి నుంచి సాగిన కావ్యమంతా కోకిల మధుర గీతి మాలికి. దీనిలో వస్తువు కథాంశరహితమైన వీణా గానంల సౌందర్య భావ స్వాతంత్ర్యం కలిగి కొనసాగుతుంది. కావ్యమంతా ఒక అనుభవాల స్వప్నాల పరంపర. ఈ 23 గీతాల మధ్య అనుస్యూతి ఏదో లోతుకు లేకపోదా, కానీ ఈ గీతాలు స్వతంత్రాలు స్వచ్ఛంద. ఈ ప్రాత ప్రబోధం నిండా తెలుగుదేశపు సౌందర్యం కుప్పలుగా కుమ్మరించాడు కవి. నన్నయ్య భట్టారకుడు చెప్పిన స్వస్థాన వేష భాషాభిమానం అక్కడ కేవల అభిమానంతో తమ ప్రాంతీయ ఆచార వ్యవహారాలను ఏకరూపెట్టడం, ఆ ఆచార వ్యవహారాలు వర్ణించడం వల్ల అది సౌందర్య రంజితాలి పఠిత మనస్సులో ఒక విచిత్రమైన అభినివేశాన్ని సృష్టించాలి. రసోపస్కారంగా పరిణమించాలి కానీ
కేవలం వస్తు విస్తరణలో సాంఘిక చరిత్రకు పరిచారికత్వం నెరప్ప అప్పుడే కావ్యం రసోన్మిషితం కాగలుగుతుంది. కావ్యం ఒక ఉత్సవ సంసక్తమైన తెలుగు గ్రామీణ వాతావరణంలో కూర్చబడి బయట జార సిగ్గెరుగని పల్లెప కోయిలకు మారు కూసెడు గలపి ప్రణతుల సరసికి మృక్కు బ్రాహ్మణకు దీనిలో కనపడ నెలలకు పూసిన గంధం కాసుల దండ పిల్లన గ్రోవి నూదే గొలపిల్ మల్లె పూల పంది పసుపు కుంకుమ ఉయ్యాల త్రాళ్ళు ఆవు దూడలు అట్లా చెబుతూ పోతే తెలుగు పల్లె సీమల సర్వాంగీణ శోభ ఇందులో సాక్షాత్. కానీ భౌతిక వస్తు విన్యాసం ప్రధానమైందిగా. ఈ వస్తువులన్నీ కవి అంతర్లోకంలో సుందర భావనకు ప్రతిఫలన మూర్తులు, అంటే ప్రతిఫలించే కావ్యానికి 3 లక్ష్యాలు ప్రధానంగా కనబడి అన్ని గీతాల చివరలో లేచి రావమ్మ మా తల్లి లేచిరమ్మ అన్న మగుటం కావ్య వస్తువును సూచి కోకిల స్వేచ్ఛా సమర చైతన్యాన్ని మేల్కొల్పు కవి సమాజంలోని అసౌందర్యానికి శుష్కతకు వ్యతిరేకంగా సౌకుమార్య సీమలు ఉన్ముఖంగా అంటే అభిముఖం చైతన్యంగా సిద్ధపరుస్తుంది. ఈ ప్రాకృతికమైన ఆనంద అనుభవం కలిగేందుకు దివ్య ప్రసన్నత కోసం అధో భూమిక అభీప్సత చేత తర్పణ చేత అనుకూలం చేస్తూ చిన్న బంగారు పూసల చెండబడి జొన్న కంకుల కోసం ఎక్కడెక్కడి నుంచో రాలుతున్నాయి పక్షులు వేలు. ఈ పక్షులను దూరంగా తోలమని ప్రబోధిస్తున్నాడు కవి. నాటి సాధారణ విద్యాబంధు సాంప్రదాయక విద్యాపడు చదివిన పురాణ పంక్తులే చదువుకొని స్నాతకుండైన విద్యార్థి ఛాయ చూడు పడుతూ మగబిడ్డ కనిజడి భ్రమను తల్లి తోట కంపుతున్న ఆరాట పడుతూ. నాటి స్వాతంత్ర సమరంలో ఒక మిదవాదుల పాత్ర అలాంటి. ఇతడేమో తల్లి కోసం మృదుపత్ర సంపుటాలు తులసీదళాలు తేగలు, కానీ చంపకాలెత్తుకొని పోయే చతుర్ర మత్తులను గుర్తించలే. తోట అంతా కొల్లగొడుతూ ఉన్న ఈ విషయం పట్టించుకోవాలి. అందుకే చేరిన అనుంగులను బద్ధ గౌరమున తోట మాలురుగా చేసి తోడుకొని కలికి తోట అవయవాలు కన్నులిచ్చి నమ్మి ఉండకు కాపు కథనంబు మరచి ఇంత జాగ్రత్తగా అత్యంతికంగా చాలా త్యాగా వాంఛిస్తారు. ఎంతోమంది ఈ మహాసమరంలో తమ ప్రాణాలు అర్పిస్తున్నారు. కొత్త చెలువీను కపటాకు కొత్తులే కీలల తప్పుతో పాటుపడి పూయవలసిన మొగ్గలు పూయకుండా రాలుతున్నవి తేనె కన్నీరులుక. దేశ స్వాతంత్రం ఆనాటి ఎంతటి ఆవేశాన్ని జాగ్రత్త చైతన్యంతోనే కాక తన చేతలో కూడా ఎంతగా పెంచి ఉంచిందో పై వాక్యాలు చదివితే స్పష్టమవుతుంది. దేశం ఒక్క సరస్సైతే దాని రుచి కాంతి స్వాతం అది లేన బ్రతుకెందుకని కవి ప్రశ్న. మహతి కాసార రుచికి అనుకూలమై జీవంబు ఎందుకు సరసిజ దళాక్షి మగిత శబ్దం దేశౌన్నత్యాన్ని కవి భావించిన తీరుడు. సరసి దళాక్షి అనే పద్మం శబ్దం అనుకూల వాతావరణంలో నుండి ఎదిగి వచ్చే క్రాంతికారులను సూచిస్తుంది. కవి భావి భారత స్వాతంత్రాన్ని స్వచ్ఛంగా దరియవచ్చిన ముహూర్తం క్షణం అని పవిత్ర తేజోబింబం ఉజ్వలమైన చూడబోతున్నారు. ఈ ఉజ్వల తేజోబింబం కవి కాలపు సరిహద్దులకు అతీతంగా ఇది ఆగామి అంటే రాబోయే శుభవేళను దర్శించిన అంశాన్ని నిరూపిస్తారు. ఆంధ్రావళి జడగుచ్చులు మొదలైన కావ్యాల ఆవేశం జాతి పురా వైభవాన్ని గొంతెత్తి
స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన కవి వైతాళికుడి. ఈ విశుద్ధమైన అంతర్లోకానుభవ చిత్రించే భావకావ్యంలో ప్రతీకల రూపంలో ఆ తత్వాన్ని ఆపజాలని భావోదయంతో వెలార్చారు. ఈ సౌందర్యానికి శుష్కత వ్యతిరేకమైన ప్రయత్నం కవి సర్వ రచనలను అభివ్యాప్తమై రాయప్రభుడు జగత్తునంతా ఒక అనంత ప్రేమమయ సూత్రంతో కట్టేసి ఆయన నిధులు లేచిన జగతిలో కంటికి మెంటికి సూత్ర కాండమట్లు అఖిల భూగోళ బహిరంతరాల నిబిడమైన ఒక కాంతి వారల నలమికొని జవా పృథ్వీ తలాలను కాంతి సూత్రాలతో కట్టి ఒక అద్భుత దర్శనాన్ని కల్పించాడు రాయప్రోలుకై. భావ సంపన్నమైన కావ్యమును భగ్న భాగ్య భీభత్స పిండన సర్వమేళ అని రమ్యాలోకంలో ప్రశ్నించి హేయములు క్లీబములు అగు జుగుత్సాయుతం రమ్యములు కామి శిల్ప దూరంబులగులు అనే సిద్ధాంతం చేశాడు. 12 గీతంలో రాజంతులు అలమీద కదిలే సోయగానికి తన్మనుడై తరణి కుంకుమాక్షతలు చదువుతున్నారు. ఒకనొక జీవనిధి ప్రవాహంలో పడుతులిద్దరూ పాడగా ఒక నావ సాగిపో కనుల అనురాగ పులకల కౌగలింపగలది. ఈ సుందర కల్పన అంతా చూస్తే దాని లోతులలో ఒక అంతర్యాగ ప్రకారం కూడా ధ్వనిస్తూ రాజంత జీవన మాతృభూజ ఇవన్నీ ఆమె లోతును బట్టి ఇచ్చేమ. ఆయన సమకూర్చే సౌకుమార్య ప్రపంచం కావ్యం ఎక్కడ తెరచిన సాక్షాత్కరించేది. పూల పిండి పాదులలోన పోగు చేసి రంగులీను అరటి పళ్ళరమ్మునందు కూడు తాంబూలముల నుంచి పోవర్రం నిండు గృహదీర్ఘికలనున్న నీరజముల కడుపు చల్లని పంటన వెడలుతున్న మదన దశకుల సంతానం వృద్ధతరులు ఏ మొలకల పెంపు చూచి అభినవ దీవెన పంపి లభించు. ఇలా ఎన్నైనా చెప్పుకో. రాయప్రోలు స్పర్శతో భాషలో భావతో కషలు కవి సమయానుకూలాలు కూడా ఎన్నో కొత్తవి ఉదయించారు. ప్రాచీన కవి సమయాలు కూడా వాటి అంత సంబంధాన్ని మార్చుగా కొత్తగా రూపొందారు. పద్మాల మత కదలికల సంతానాన్ని కడుపు చల్లని పంటగా చూపించడం అలా మారిపోయిన కవి సంఘటన. ఒక దివ్య భావ ప్రసన్నత ఎలా వ్యక్తమైందో చూడటం మూడో అంశం. దీప్త మార్గ విశాల ప్రదేశమందు తోట బయలుల నడుమ బహాటమై ద్వారమున్నది సుమి అందాల తల్లి త్రోవలన్నీయు కలియు ప్రకోరణమున తలదు అవరంచి కలదు అపరంజి రెక్కల తలుపు సన్ మూసియున్నారు పూజా ప్రపూత మతులు. ఈ అపరంజి తలుపు రెక్కల జంట దివ్య చైతన్యాన్ని భౌమ చైతన్యానికి మధ్య తెర. ఈ సృష్టి పరిణామాలు ఈ తెర చీల్చడం జరగాల్సిన సమయం ఆసన్నమై హిరణ్మయేన రాత్రేణ అన్న ఈశోపనిషత్తులో ఈ అంశమే ప్రతిపాదనము. తలుపు తెరచింది ద్వారపాలిక అప్పుడు సాక్షాత్కరి ప్రేమ సామ్రాజ్య పాలనా ప్రేణయగు నిండు కొలువు తీర్చడు రమణీయము. రాజరాజేశ్వరి ప్రేమ సామ్రాజ్య పాలన పరమ ప్రీతి. ఆ జగన్మాత తృణకంకణంలో సూచితమైన సహచరి ప్రేమ ఆరంభ బిందువై ఆయన ప్రేమతత్వానికి ఈ జగన్మాతృ ప్రేమ సామ్రాజ్యం చరమ బిందు అయిన పేర్కొన్నవి ఒకానొక దివ్య అనుభవం. ఈ జగత్తును దివ్యమయంగా చేసే ఒక మహాప్రియ అతి మానసలలో కాలంలో కొందరు తపస్సు సిద్ధులు కొనసాగిస్తారు. ఈ మహాప్రయత్నం సూచించడమే రచయిత ఇక్కడ చేసిన ప్రయత్నం.
చెప్పవచ్చో లేదో కానీ శ్రీ అరవిందాశ్రమం మాత ఒకసారి తన దివ్య అనుభవాన్ని ఇలా వ్యక్తమైంది. ఐ హ్యాడ్ ఎ ఫార్మ్ ఆఫ్ లివింగ్ గోల్డ్, mixing gold bigger than the universe, and I was facing a huge massive golden door which separated the world from the divine. As I looked up at the door, I know and willed in a single movement of consciousness that the time has come, and lifting with both hands a mighty golden hammer, I struck one single blow on the door. The door was shattered to pieces. ఈ మాట శ్రీమాత 1956 తర్వాత చెప్పారు. తెలుగు తోట కవి కూడా తన భావభూమిలో ఈ దివ్య దర్శన స్ఫూర్తి పొందాడని మనకు అనిపిస్తోందంటున్నారు. అనుభూతి అంచులను పట్టుకొని ప్రయత్నంలో ఉన్న సహృదయులకు తెలుగు తోట చదవటం ఒక విలక్షణ అనుభవం. తన చైతన్యం అంచును కొంత ఎదిగించుకో. రాయప్రోడు సాహిత్య సౌందర్య దర్శనం 1980లో రాశారు. రేపు విశ్వనాథ వారి 1000 పడగలు.